ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు సంపన్నమైన క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఆలయం తిరుమల తిరుపతి ఆలయం. అసలు వెంకటేశ్వర స్వామి ఎలా ఇక్కడ కొలువయ్యారు? ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆ చరిత్ర కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కాంద పురాణం, వరాహ పురాణం ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువు కావడం వెనుక ఒక దైవీయ కథ ఉంది. కలియుగంలో మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణు వెంకటేశ్వరుడిగా భూమిపై అవతరించాడని చెప్తారు. ఈ కథనం ప్రకారం శ్రీదేవి భూదేవి మధ్య జరిగిన వివాదం తరువాత శ్రీ మహావిష్ణు వైకుంఠం నుంచి భూమికి వచ్చారు. ఆదిశేషుడు ఏడుకొండల రూపంలో తిరుమలను ఏర్పాటు చేసి విష్ణువుకు నివాసంగా అందించాడని పురాణాలు చెప్తున్నాయి. తిరుమలలో ఉన్న 7 కొండలు ఆదిశేషుడు 7 తలలకు ప్రతీకగా భావించబడతాయి. అవి ఏమిటంటే శేషాచలం, వేదాచలం, వృషభాచలం, నారాయణాచలం, వెంకటాచలం. పురాణ కథనంలో విష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తరువాత ఆయన తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ కథనం వల్ల భక్తులకు తిరుమలను దైవీయ క్షేత్రంగా భావించేలా చేసింది. చారిత్రకంగా చూస్తే తిరుమల ఆలయం క్రీస్తు శకం 300 సంవత్సరాల నాటిదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI అంచనా వేస్తుంది. తొలి శాసనాలు 9వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో లభించాయి. అయితే ఆలయం దానికంటే ముందు నుంచి ఉనికిలో ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడి విగ్రహం స్వయంగా ప్రత్యక్షమైనది అని చెప్తారు. దీనిని ఆది మానవులు కనుకొని ఆలయంగా నిర్మించారు అని నమ్మకం. 10వ శతాబ్దంలో చోళుల తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు. క్రీస్తు శకం 1330లో విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఈ ఆలయానికి బంగారు గోపురాన్ని దానం చేశారు. ఇది ఇప్పటికీ మనం చూడవచ్చు. అసలు శ్రీనివాసుడు తిరుమలను ఎందుకు ఎంచుకున్నాడు అంటే పురాణాల ప్రకారం తిరుమల 7 కొండలు వైకుంఠానికి సమానమైన పవిత్రత కలిగి ఉన్నాయని, ఇక్కడ కలియుగ పాపాల నుంచి భక్తులను రక్షించడానికి విష్ణువు సిద్ధపడ్డారని చెప్తారు. భౌగోళికంగా తిరుమల కొండలు సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తున్నాయి. చరిత్రకారుల అభిప్రాయంలో ఈ ప్రాంతం దట్టమైన అడవులు, సహజ వనరులతో నిండి ఉండటం వల్ల పురాతన కాలంలో ఋషులు, భక్తులు ఇక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈ సహజమైన వాతావరణం, దైవీయ నమ్మకాలు తిరుమలను ఎంచుకోవడానికి కారణమై ఉండవచ్చు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామివారి విగ్రహం 8 అడుగుల ఎత్తులో నిల్చున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహం స్వయంభూ అని, దాని రూపం దైవీయంగా ఏర్పడింది అని భక్తుల నమ్మకం. ఈ ఆలయం మొత్తం ద్రవిడ శైలిలో నిర్మితమైంది. ఈ ఆలయాన్ని రోజుకు సుమారు 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు సందర్శిస్తారు. పూర్వం శ్రీనివాసుడు మాట్లాడేవారట, కానీ ఇప్పుడు మాట్లాడకుండా అలా శిలగా ఉండిపోవడానికి కారణం ఆయనకు ఎంతో ఇష్టమైన ప్రియభక్తుడైన ఈ ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తి. ఇక ఆయన చేసిన తప్పు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తితో పూర్వం స్వామివారు మాట్లాడేవారట. కానీ ఒకసారి ఏం జరిగింది అంటే తొండమాన్ చక్రవర్తి కదా, అతడి రాజ్యంలో కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అతని తండ్రి అంటే చాలా ఇష్టం. అతని తండ్రి కాలం చేసిన తరువాత అతని అస్థికలను గంగలో కలపడానికి అతని భార్య కుమారుడితో కలిసి వెళ్తూ ఉండగా దారిలోనే అతనికి అతని భార్య నెల తప్పిన విషయం తెలుస్తుంది. ఆమె నెల తప్పిన కారణంగా సరిగ్గా నడవలేకపోతుంది. అప్పుడు కూర్ముడికి తన భార్యను, కొడుకుని ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచి తను వెళ్ళి తన తండ్రి అస్థికలను గంగలో కలపాలి అనుకుంటాడు. అప్పుడే అతనికి తొండమాన్ చక్రవర్తి జ్ఞాపకం వస్తాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి దగ్గరకు వెళ్ళి తన కొడుకును, తన భార్యను చూపిస్తూ, రాజా, నా తండ్రి అస్థికలను గంగలో కలపడానికి వెళ్తూ ఉండగా నా భార్య గర్భవతి అని తెలిసింది. అందుకే ఆమెను అక్కడకు తీసుకువెళ్ళలేను. కాబట్టి ఇక్కడే మీ రాజ్యంలో జాగ్రత్తగా నేను వచ్చే వరకు చూసుకోండి అంటాడు. దానికి తొండమాన్ చక్రవర్తి, సరే, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అంటాడు. అది విన్న కూర్ముడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్తాడు.
తొండమాన్ చక్రవర్తి కూర్ముడి భార్య పిల్లవాడిని తన అంతఃపురానికి కొంచెం దూరంలో ఉన్న ఒక ఇంటిలో భద్రంగా ఉంచమని, వారికి కావలసినవి అన్నీ సమకూర్చమని, భటులను కాపలాగా ఉంచమని చెప్తాడు. ఆ తరువాత రాజు భటులు కూడా ఆ విషయాన్ని మర్చిపోతారు. అలా 1 సంవత్సరం కాలం గడిచిపోతుంది. ఇంతలో కూర్ముడు తిరిగి వచ్చి, నా భార్య కుమారుడు ఎక్కడ రాజా అని అడుగుతాడు. అప్పుడు ఆ విషయం గుర్తుకు వస్తుంది తొండమాన్కి. ఏమి చెప్పాలో అర్థం కాక, కూర్మ, నీ భార్య పిల్లవాడు బాగానే ఉన్నారు, నీకు ఒక ఆడపిల్ల పుట్టింది. అందరూ శ్రీనివాసుని చూడటానికి వెంకటాచలం వెళ్లారు, రావడానికి సమయం పడుతుంది, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి గబగబా కూర్ముడి భార్యను ఉంచిన ప్రదేశానికి వెళ్తాడు తొండమాన్. అక్కడ చూస్తే కూర్ముడి భార్య పిల్లవాడు చనిపోయి అస్థికలు మాత్రమే ఉంటాయి. వెంటనే తొండమాన్ వెంకటాచలానికి వెళ్తాడు. అక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవితో ఉంటారు. తొండమాన్ రాగానే శ్రీదేవి భూదేవి కనిపించరు, స్వామివారు మాత్రమే కనిపిస్తారు. స్వామితో తొండమాన్ ఇలా చెప్తాడు, స్వామి, నేను పెద్ద తప్పు చేశాను, మీరే నన్ను కాపాడాలి అని జరిగిందంతా వివరిస్తాడు. దానికి స్వామివారు, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా? ఆశ్రయం ఇస్తాను అని చెప్పి వారిని చంపేశావు, ఇది చాలా పెద్ద పాపం అంటారు. దానికి తొండమాన్, స్వామి, నాకు తెలియక చేసిన పాపం ఇది, కాబట్టి మీరే నన్ను ఎలాగైనా కాపాడండి అని ప్రార్థిస్తాడు. స్వామివారు సరే అని వెంటనే కూర్ముడి భార్య పిల్లవాడి అస్థికలను తీసుకువెళ్లి పాండవ తీర్థానికి వెళ్లి స్వామివారు ఆ అస్థికలతో మునిగి తిరిగి రాగానే వారికి ప్రాణం వస్తుంది. కూర్ముడికి నీకు ఒక ఆడపిల్ల పుట్టింది అని చెప్పాడు కాబట్టి ఒక ఆడపిల్లను కూడా సృష్టించి ఇచ్చారు స్వామి. దాంతో తొండమాన్ చక్రవర్తి కూర్ముడికి తన భార్యా పిల్లలను అప్పచెప్పాడు. అందుకే ఆ పాండవ తీర్థాన్ని అస్థి తీర్థం అని కూడా పిలిచేవారు. ఆ తరువాత స్వామివారు తొండమాన్ చక్రవర్తితో, తొండమాన్, నేను ఉన్నాను అనే ధైర్యంతో నువ్వు ఇలానే ముందు ముందు పాపాలు చేయవచ్చు, అందుకే ఇక నుండి నేను నీకు మనుష్య రూపంలో కనిపించను, నన్ను విగ్రహ రూపంలోనే నువ్వు భక్తులు అందరూ దర్శించుకోండి అని శిలారూపంగా మారారట స్వామి. అందుకే మనం ఇప్పుడు స్వామివారిని శిలారూపంలో దర్శించుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ తిరుమల గురించి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.